సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం షూటింగ్ ఈ రోజు ప్రారంభమైంది. మహేష్ బాబుతో శ్రీమంతుడు చిత్రాన్ని రూపొందించిన మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండటం విశేషం. పోతే ఈ సినిమా కోసం జనతా గ్యారేజ్ ఇక్కడ అన్ని రిపేర్ చేయబడును అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. పూజా కార్యక్రమాల తర్వాత ముహూర్తం షాట్ కి జూనియర్ ఎన్టీఆర్ క్లాప్ ఇవ్వగా ఆయన కుమారుడు అభయ్ రామ్ కెమెరా స్విచ్ ఆన్ చేశాడు. ఈ కార్యక్రమానికి పలువురు సినిమా ప్రముఖులు హాజరయ్యారు. ఆ తర్వాత నిర్మాతలు మాట్లాడుతూ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి మొదలవుద్ది అని ప్రకటించారు. ఇక్కడి వరకు అంతా మామూలుగానే జరిగిపోయింది అని అనిపించింది. ఆ తర్వాత చిత్ర నిర్మాతలు ఒక ధమాకా పిలిచారు. ఈ సినిమాను ఆగస్టు 12న కృష్ణా పుష్కరాలు పురస్కరించుకుని విడుదల చేస్తున్నాం అని అనౌన్స్ చేసి సర్ప్రైజ్ చేశారు. ఇంకా షూటింగ్ ఏ మొదలు కాలేదు, అప్పుడే రిలీజ్ గురించి మాట్లాడుతున్నారు అంటే వీళ్ళ కాన్ఫిడెన్స్ మామూలు లెవెల్లో లేదు అని అర్థమైపోయింది అందరికి. వాళ్ళు అంత కాన్ఫిడెంట్ గా ఉండటానికి జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ మధ్య అండర్స్టాండింగ్ ఓ పర్ఫెక్ట్ లెవెల్లో సెట్ అవటమే కారణం అని అర్థమవుతుంది. యంగ్ టైగర్ మాట్లాడుతూ కొరటాల శివ చెప్పిన కథ నాకు నచ్చింది, ఇక ఆయన నన్ను వాడుకోవటమే అన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ పైన కొరటాల శివ అందుకుని అభిమానులు ఇప్పటి నుంచే నిద్రలు మానేసి ఆ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చునేట్టు ఈ సినిమాకి సంబంధించిన విశేషాలను బయటపెట్టాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో ఉన్న నటుడికి ఆయన మాస్ ఇమేజ్ కి సరిపడే కథ ఇది అని చెప్పారు. ఆ మాట విని ఏం మాట్లాడాలి, ఎగిరి గంతులేయటం తప్పించి. చాలా పెద్ద స్పాన్ ఉన్న ఓ హైలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఈ సినిమా. ఎన్నో సంవత్సరాలుగా ఎన్టీఆర్ ని ఎలా చూడాలనుకుంటున్నానో అలా ఆయన క్యారెక్టర్ ను తీర్చిదిద్దాను అన్నారు. కొరటాల శివ అంటే ఏమిటో మిర్చి, శ్రీమంతుడు సినిమాల తర్వాత బీభత్సంగా ఓ క్లారిటీ వచ్చేసింది. అలాంటి వ్యక్తి ఎన్టీఆర్ ని ఎన్నో సంవత్సరాలుగా ఎలా చూడాలనుకుంటున్నానో అలా ఈ క్యారెక్టర్ రాశాను అన్నారు అంటే అభిమానులకి అంతులేని ఆనందం తెచ్చిపెట్టడమే. జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి చానాళ్ల నుంచి ఒక్కటే వెలితి, యంగ్ టైగర్ కి సరైన డైరెక్టర్ తగలటం లేదు. తగిలే వాళ్ళందరూ ఆయనలో ఉన్న సత్తాని కొంత మాత్రమే యూజ్ చేసుకుంటున్నారు. దాని మూలంగా ఎన్టీఆర్ కెపాసిటీని కొన్ని లిమిట్స్ లోనే ఎంజాయ్ చేస్తూ సర్దుకుపోవాల్సిన పరిస్థితి. కొరటాల శివ మాట్లాడిన తీరు చూస్తుంటే ఆయన రూపొందించబోయే సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కెపాసిటీని అన్లిమిటెడ్ గా ఆస్వాదించబోతున్నామన్న ఆశ కలుగుతుంది. ఎన్టీఆర్ అభిమానుల దాహాన్ని తనివి తీరా తీర్చేస్తారన్న నమ్మకం కలుగుతుంది. కొరటాల శివ యంగ్ టైగర్ అభిమానుల ఉత్సాహం ముందు ఉప్పెన కూడా తల వంచే రేంజ్ లో ఓ దిమ్మ తిరిగిపోయే సినిమాని అందించాలని కోరుకుందాం. ఇది బుల్టాన్. మరబులంతో మళ్ళీ కలుద్దాం. Subscribe and keep watching Maruti Talkies. For me, Mr. Bean Talkies Raja. Thank you.